హాయ్. హలో. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మెరిసే దంతాలు ఎవరైనా కోరుకుంటారు. అయితే మనం వాడేటటువంటి నీళ్ళు, ఫ్లోరిన్ వాటరు తదితర కారణాల వల్ల చాలామంది దంతాలు గారబట్టి అంత అందంగా కనిపించవు. దానికి అనేక రకమైనటువంటి ముఖ్యంగా నీటి వల్ల, తర్వాత టీ అధికంగా తాగడం వల్ల, తదితర కారణాల వల్ల ఈ దంతాలనేయి గారబట్టడం అంత తెల్లగా అనిపించవు. మరి అలా గారబట్టినటువంటి పళ్ళు మరి తళతళ మెరవాలంటే మీరు చేయాల్సిన పని ఒక చిన్న చిట్కా ఏందంటే నిమ్మక రసం ఒక బౌల్ ఒక గిన్నె తీసుకొని, చిన్న గిన్నె తీసుకొని అందులో నిమ్మరసం ఒక ఒక నిమ్మకాయలో సగాన్ని నిమ్మరసాన్ని పిండండి. తర్వాతకి అందులో సాల్ట్ అంటే ఒక స్పూన్ సాల్ట్ ఎయండి. ఆ సాల్ట్ ఏసి అది మిక్స్ చేయండి. బౌల్‌లో వేసినటువంటి ఆ పదార్థం మిక్స్ చేయండి. తర్వాతొచ్చేసి ఒక పేస్ట్ ఏదైనా మీరు వాడేటటువంటి ఏ పేస్ట్ అయినా సరే బ్రష్ మీద మనం ఎంతేసుకుంటామో అంత పేస్ట్ మినిమమ్ ఒక 5 గ్రాములు అట్లా పేస్ట్‌ని మనం అదే బౌల్‌లో ఎయాలి. ఏసి అది మిక్స్ చేయాలి. తర్వాత పసుపు, అది గూడా ఒక స్పూను పసుపు అదే గిన్నెలో ఈ మిశ్రమాన్నంతా కలపాలి. తర్వాతకి ఆహ్, ఎల్లుల్లిపాయ గూడా ఒక 4, 5 రెమ్మలు వాటి యొక్క రసాన్ని అందులో పిండాలి. పిండిన తర్వాత అదంతా గూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం ఆ ద్రావణాన్ని ఇంక మనం ఆ బ్రష్ మీద వేసుకొని పళ్ళు, దంతాలని మనం డైలీ క్రమంగా కొద్ది రోజుల పాటు ఆ విధంగా చేయడం ద్వారా మన పళ్ళకున్నటువంటి ఆ గార, తర్వాత అదంతా పోయి చాలా దంతాలు గూడా చాలా శుభ్రంగా అవుతాయనమాట. అంటే చాలా తెల్లగా ఆ గారంతా పోయి మంచిగా అయితాయి. అట్లా కొద్ది రోజుల పాటు మనం చేసినట్టయితే ఖచ్చితంగా మెరిసే దంతాలనైతే మనం పొందుకోవచ్చు. సరే, ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటా. ఒక గిన్నెలో నిమ్మరసం, తర్వాత పసుపు, ఉప్పు, ఎల్లిపాయ రెమ్మలు, రె రెబ్బలు, తర్వాత ఈ యొక్క మిశ్రమాన్నంతా గూడా కలుపుకొని పేస్ట్‌తో కలుపుకొని ఇక మనం డైలీ బ్రష్ చేసినట్టయితే కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా మీ పళ్ళు ఖచ్చితంగా తళతళ మెరుస్తాయి. ఇదండి నేనిచ్చేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా. ఒకసారి ప్రయత్నించి చూడండి. అది. అది మీకిష్టమైతేనే. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.